ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై అంటే ముందు ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. నాకు అన్నీ వేసి చూపించే టైం లేదు, ఎందుకంటే మంట ఫాస్ట్గా అయిపోతుంటుంది. ఈరోజు మేము బండి పెడుతున్నాము, మాది బజ్జీల బండిని ఫస్టే చెప్పాను. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఇదిగో ఆనియన్ ఫ్రై చేస్తున్నాం. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాకరకాయలు వేస్తాను. ఇది నేను కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు, కొంచెం పొడుగా కట్ చేసుకున్నాను. ఇవి మా చెట్టు కాకరకాయలే. ఇది టమాటా, ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది కనిపించట్లేదు కదా, చిన్న దాంట్లో దంచుకున్నాను. పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇంకో మంట చూడండి ఎట్లా వస్తుంది, చేతులు కాలుతున్నాయి. ఇది బ్రౌన్ కలర్ అయ్యింది చూడండి, బ్రౌన్. ఇప్పుడు నేను కాకరకాయలు వేస్తాను. చూడండి, ఒకేసారి ఇవన్నీ ఒకేసారి వేసుకుంటాను, కాలుతుంది కాబట్టి. కాకరకాయ కర్రీ అంటే కూడా మా చిన్న పాపకి చాలా ఇష్టం. మా పెద్ద పాప తిన్నదు కాకరకాయ కర్రీ. మంట మాత్రం ఫుల్ వస్తుంది, నా చెయ్యి కాలేలాగా. ఈ మంటకి ఫ్రై అవ్వడమేమో కానీ మాడిపోయేలాగా ఉంది. కట్ట చిన్నది పెట్టినా కానీ వంట బాగా వస్తుంది. చూడండి, నేను బాగా మంటలు వేస్తున్నాను. మా పాప స్ప్రైట్ తెచ్చిచ్చింది, మా చిన్న పాప. స్మైల్ బాగా ఇస్తుంది, స్మైల్ బొమ్మ చేసింది కదా, స్మైల్. ఇక స్ప్రైట్, ఇక కాకరకాయ ఫ్రై, ఇగో పొగ చూడండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటాను. ఇంత పసుపు, ఒక స్పూన్. దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను. చేదు ఉంటుందిగా, తింటావా?
చేదు లేదా? నిజం చెప్పు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. చెమటలు కారుతున్నాయా? అవునుకో అబ్బో, చెమటలు బక్కమ్మకి అన్ని చెమటలు కారుతున్నాయి. చూడండి 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 కాకరకాయ కూర కోసం చెమటలు కార్పించుకుంటున్న మా అమ్మాయి. దీంట్లో ఇప్పుడు నేను టమాటా వేస్తాను. టమాటా ఇప్పుడు మా మమ్మీ టమాటా వేస్తుంది చూడండి. కొద్దిగా కలిపి మంట స్లో చేద్దాం. మూత పెట్టేలాగా లేదు. కలిపేసింది. ఇది నిన్న పప్పు చేసిన కడగలే ఫ్రై. ఇది మార్కెట్ కుక్కర్. ఆలు ఉడకబెట్టిన, ఎందుకంటే మేము సమోసా చేస్తాము. పెద్ద సమోసా చేస్తాము మార్కెట్లో, కూరగాయలు అమ్మే మార్కెట్లో. ఆ సమోసా అయితే సూపర్ ఫేమస్, బాగుంటుంది. ఆ వీడియో ఒకరోజు పెడతాను నేను. సమోసా, మిర్చి, పునుగులు, ఆలు బజ్జీ చేస్తాం అంతే. ఈవినింగ్ టైంలో చేస్తాము. మార్నింగ్ అంతా ఇది వర్క్ ఉంటుంది, ఫుల్ వర్క్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఫ్రై దగ్గరికి వచ్చింది. కొంచెం కాకరకాయ కొద్దిగా మెత్తబడాలి. దీంట్లో కొంచెం చేదు అనిపించకుండా ఉండడం కోసం షుగర్ వేస్తున్నా. షుగర్ అంటే చక్కెర అంటే పంచదార. ఇది బ్రౌన్ షుగర్. మేము ఛాయ్ తాగే వాళ్ళం కానీ ఇప్పుడు బంద్ చేసినాము. ఎప్పుడన్నా ఒకసారి ఛాయ్ పెడితే ఛాయలు వేసుకోవడానికి చేసినాము. కానీ బ్రౌన్ షుగర్ అన్నారు కానీ వాటర్లో వేస్తే వేయంగానే వైట్ కలర్ అవుతుంది. దీనికోసం ఒకరోజు వీడియో పెడతాను చూడండి. ఇది కొంచెం ఇందులో వేసిన చేదు తగ్గడానికి కలుపుకుంటాను. కాకరకాయ కూర అంటే మా పెద్ద పాపకు అస్సలు ఇష్టం ఉండదు. కాకరకాయ కూర చేస్తే ఇంట్లో అన్నమే తినదు. దానికోసము నిమ్మకాయ పచ్చడి వేసి, లేకపోతే ఉప్పు నూనె వేసి తింటుంది. అది కూడా బాగా ఆకలేనప్పుడు, ఈరోజు మేము బజ్జీలు చేస్తాం కదా, సాయంత్రం బజ్జీలు తీసుకొచ్చుకొని బజ్జీలు పెట్టుకొని తింటుంది. కానీ కాకరకాయ కూర మాత్రం తిందు. కాకరకాయ ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఇదిగోండి మా పిల్లలు ఇట్లా ఉంది కదండి, రౌడీ రాసుకెళ్ళినట్టు. జుట్టు వేసుకోదు, ఏమి వేసుకోదు. ఇక తిన్నది చెమటలు కారుతున్నాయి. ఇంకో మా చెట్లు, మా గ్రేప్స్ చెట్టు అక్కడ మొన్న పైనాపిల్ అయిందండిలే, అది ఉత్తుతుందిగానే, కానీ గ్రేప్స్ అయితే అయినాయి. ఇంకో పిచ్చుక పిట్ట కనిపిస్తలేదమ్మా. పోతు జుమ్రా అట్లా. కొంచెమే మంట పెట్టినా మాడిపోతుందని. ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఫ్రై అయింది. ఇప్పుడు అన్నం కూడా వండుకోవాలి. ఆకలి అయితే ఫుల్ అవుతుంది.
వీళ్ళు వీడియో పెట్టినప్పుడు ఆకలి అవుతుంది అంటారు. ఇప్పుడు 12 అయిపోయింది, మేము ఛాయ్కి ఏం తాగలేదు, ఛాయ్ తాగలే, టిఫిన్ చేయలే, అందుకని ఆకలి వేస్తుంది. మార్కెట్ పని ఉంది కాబట్టి. ఆకలి మా బుజ్జి దానికి ఆకలి అంటుంది. వెనక నుంచి ఆకలి అంటుంది. పూర్ణత్వా ఉప్పు కారం ఇంట్లో పెట్టుకోమ్మా. కొంచెం కారం ఎక్కువనా తక్కువనా? కొంచెం ఎక్కువ. కారం బాగా తింటుందండి మా పెద్దది. చిన్నది మా పెద్దది తినదు. ఉసు అంటూ 1 లీటర్ నీళ్ళు తాగుతుంది అన్నం తింటప్పుడు. ముద్దకి నీళ్ళు తాగుతుంది. ఏ మాత్రం పెట్టరాపమ్మా, ఇవన్నీ ఇంట్లో పెట్టరాపమ్మా. ముందు 2 పెట్టరా, తర్వాత పసుపు ఉప్పు పెట్టద్దు. ఇంకో పసుపు తర్వాత పెట్టద్దు ఉప్పు అమ్మ. నేను వీడియోలు కొత్తగా చేస్తున్నాను. నాకంతా చేయడం ఏంటో తెలీదు. మా సిస్టర్ ఒక ఆమె వీడియోలు పెడుతుంది. అవన్నీ చూసి అప్పటి నుంచే పెడదాం అనుకున్నా, నాకు పెట్టిస్తా అన్నది కానీ నేనే పెట్టలేదు. దయచేసి నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ప్లీజ్. సరిగ్గా కనబడట్లేదు చూడండి. ఇగో మంట వేస్తుంది, మంటలు వేయాలి, పొయ్యి కాడ కూర్చోవాలి. ఇగో నా కాలు కాలేదని చెప్పినా కదా, చూడండి ఇది కాలేదు. ఆ రోజు ఏదో కూర పెడదామని ఆలోచించి వేస్తే కాలు బాగా కాలింది. ఆ రోజు వీడియో పెట్టలేదు. కొంచెం టెన్షన్లో ఉండి కాలు కాల్చుకునేలేండి నేనే. మనిషికి ఏమైనా ఉండాలి కానీ టెన్షన్ ఉండకూడదండి. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది. ఆరాధ్య నువ్వు కాకరకాయ తినవు, నువ్వు మంట ఎక్కువ పెట్టకు. దగ్గుతున్నావు. ఆల్మోస్ట్ కాకరకాయ అయ్యింది. ఇంకొక ముక్క మా చిన్న పాపకి ఇస్తా, తిని చూసి చెప్తుంది. ఉఫ్ అని ఇవ్వాలమ్మ, కాలుతుంది. ఇగో కాకరకాయ ముక్క. ఇంకో ముక్క తీసుకొని అన్న కాలుతుంది. ఉడికిందా? కొంచెం ఉడకలే. ఇక్కడ ఎంతసేపు కూర్చుందో. కొంచెం కచ్చిగా తినాలా నాన్న. కూరగాయలు ఎక్కువ ఉడికించుకొని తినొద్దు తెలుసా. ఇగో ఈమెకి ఇస్తాను చూడండి, చిన్న ముక్కనే ఇచ్చినా తిననే తినదు. చిన్న ముక్క ఇగమ్మ, కొంచెం అమ్మ, కొంచెం తిను. గట్టి పట్టు. నీ చేయి గలీజ్ ఉంది, నా చేయి కూడా గలీజ్ ఉంది అనుకునేది ఏం లేదు. ఊకే కడుక్కుంటున్నాయి. వాటర్ ఉన్నాయి చూడండి, ఇగో వాటర్. చూడండి ఇవేమో అవి చాలా మంచిగా చాలా బాగా ఉంటాయి. ఇదేమో మాది చెట్టు అండి. ఇది దించుకున్నాను. కొత్తిమీర తెప్పమ్మ, కొత్తిమీర కట్ చేసేస్తా. ఇందులో ఇప్పుడు నేను దాంట్లో టమాటా ఉంది. టమాటా ఏదంటే మార్కెట్ కోసము పెట్టిన టమాటా ఉడకబెట్టాలి. బయట అలా ఉంది అనుకోకండి, లోపల సూపర్ నీట్గా ఉంటుంది. మేము ఎప్పుడు కట్టెల పొయ్యి మీద మార్కెట్ పని చేస్తాము. ఆలుగడ్డ దీంట్లో ఉడకబెట్టడం వల్ల తొందరగా ఆలుగడ్డ ఖరాబ్ కాదు, టేస్ట్ బాగుంటుంది. ఇక కొత్తిమీర కట్ చేసి వేస్తాను. ఇది మాత్రం కొనుక్కొచ్చిన కొత్తిమీర.